ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహాసంబరంగా చెప్పుకుంటూ ఉంటారు. పార్టీ కార్యకర్తలందరూ ఒక చోట చేరి మహానాడు జరుపుకుంటారు. దీని గురించి మాట్లాడటానికి ఏముంటుంది? ఏ పార్టీ ప్లేనరీలైనా ఏమైనా ఏముంటాయి? ఆత్మస్థుతి, పరనింద, ఇంతకుమించి ఏముంటాయి? ఒకరోజు అంటే 3 రోజులు జరిగినాయి అనుకోండి, ఒకరోజు తీర్మానాలు, రెండో రోజు దానికి ఆమోదాలు, మూడో రోజు ఆమోదాల మీద భజన, లేదంటే బహిరంగ సభ డైలాగులు, ఇవే కదా. అయితే అంత పెద్ద ఈవెంట్ మీద ప్రతి వాళ్ళు కామెంట్ చేస్తారు. చేసినప్పుడు కొద్దిగా బ్యాలెన్స్, ఎందుకంటే ఎవడి పార్టీ వాడికి గొప్ప, వాళ్ళ నాయకుల్ని వాళ్ళు స్తుతించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే శృతి మించి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. కొంతమంది మంత్రులు కూడా అట్లా మాట్లాడతారు. ఒకటేంటంటే మీరు గుర్తుండే ఉంటుంది, అంతకుముందు ఒక ఆవిడికి ఫలానా పని చేసినందుకే, అంటే ఏం లేదు, గొప్పగా జగన్మోహన్ రెడ్డి అనుకొని తిట్టి తొడగొట్టినందుకే ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది, అది అందరికీ తెలిసి. అంతకుమించి పార్టీ కోసము వాళ్ళ మదర్ అంటే వాళ్ళ తల్లిగారు చేసిన సేవలను గుర్తుపెట్టుకుంటారు, కానీ ఈమె చేసిన సర్వీస్ ఏంటనేది ఆ పార్టీ వాళ్ళకి తెలియదు కొంతమందికి. ఇప్పుడు ఎగ్స్ కన్నా కూడా డ్రగ్స్ దొరికాయండి. ఇక్కడ ఏంటి ఉత్సాహం? ఊరికనే ఆంధ్రప్రదేశ్ పరువు తీయకండి అని అప్పుడు మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆ డ్రగ్స్ భలే వేసేటమ్మ, ఎగ్స్ కన్నా డ్రగ్స్ దొరికాయి అన్నప్పుడు మరి ఏది 30,000 కేజీల 25,000 కేజీల కంటైనర్ ఏమైంది? మరి సీజ్ ద కంటైనర్, అప్పటికి పాపం సీజ్ ద షిప్ ఇంకా రాలేదు కదా, ఆ కంటైనర్ నాపారు కదా. అందులో పాపం ఆ కంపెనీ వాళ్ళు చెప్తానే ఉన్నారు, అయ్యా మేము డ్రై ఈస్ట్ తెచ్చుకుంటున్నాము అని. వీళ్ళు కూడా రాసి డ్రై ఈస్ట్లో కూడా అది కలిసి ఉండొచ్చేమో అని అనుమానం అని చెప్పి వదిలేశారు కదా, రాత్రి వదిలేసి. మరి దాన్ని ఏం తేల్చారు? సిబిఐ ఏం తేల్చింది? అందులో ఏమీ లేదని తేల్చింది. ఇక మీరు ఎగ్స్ డ్రగ్స్ అని కామెంట్ చేస్తే అలానే ఒక ముఖ్య నేత ఏదో ప్రమోషన్ వస్తుంది ఈ 2-3 రోజుల సభలో అనుకుంటున్న ముఖ్య నేత ఒక మాట మాట్లాడు, ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం మారాలి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం వ్యవహరించాలి. ప్రజల అవసరాలు ఏంటో గుర్తించారా మరి 12 నెలల్లో? మనం ప్రత్యేకించి పదే విమర్శించాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద సభలో కూడా దాని గురించి ఎందుకు మాట్లాడాలి కదా. అంటే ఇప్పుడు పదే అదే మాట్లాడుతూ ఉంటే నిజమే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. వస్తున్నాయి వచ్చేసాయి అన్నారనుకో, తర్వాత వచ్చేసాయి కూడా అనేది కూడా స్థిరపడుతుందనే. పెట్టుబడుల గురించి, ఉద్యోగాల గురించి, అలానే ప్రజల అవసరాలను తీర్చడం గురించి గుర్తు చేయటము అవుతుంది. మీరేమీ ఇవ్వలేదు అని గుర్తు చేయటము మీ ప్రసంగాల ద్వారా ఉంటుంది. అందుకే 1-2 సార్లు కొంతమంది ముఖ్యులు ఒక చోట చేరి చర్చించుకోవడం కూడా ఆ విజువల్లో కనపడింది నాకు మొత్తం చూసిన తర్వాత. ఏంటి ఇది అనవసరంగా మనం మాట్లాడుతుంటే మనం ఏమో ఇవ్వలేదు అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు ఉంటుందేమో కదా అన్నట్టు. బాయ్.